jungle. రీసెంట్గా చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అయితే చేసుకున్నారు. అదేవిధంగా చాలామంది ఇంకా రేషన్ కార్డుకు అప్లికేషన్ చేయాలి అని అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కానీ ఉన్న రేషన్ కార్డులో పిల్లల పేర్లు ఫ్యామిలీ మెంబర్ పేర్లు యాడ్ చేసుకోవచ్చా, రేషన్ కార్డు నుంచి పేరు డిలీట్ చేయించుకోవచ్చా, అదేవిధంగా సెప్టెంబర్లో మాకు బియ్యం అయితే రాలేవు, ఈ అక్టోబర్లోనైనా వస్తాయా అని చాలామంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో అనేది మీకైతే అర్థమవుతుంది. మీకు కొత్తగా రేషన్ కార్డ్ వచ్చి ఈ రేషన్ బియ్యం వచ్చిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు బియ్యం రాని వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. అయితే చాలామందికి సెప్టెంబర్లో ఈ రేషన్ బియ్యం అయితే రాలేదు. ఈ సెప్టెంబర్లో వాళ్ళకి ఎందుకు రాలేదు అని అంటే కీ రిజిస్టర్ నెంబర్ ఎవరికైతే జనరేట్ కాలేదో వాళ్ళకి మాత్రమైతే ఈ రేషన్ బియ్యం అయితే రాలేవు. ఈ కీ రిజిస్టర్ నెంబర్ మీకు వచ్చిందా రాలేదా ఏ విధంగా తెలుస్తుంది అంటే కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. మీరైతే ఎఫ్ఎస్సి సెర్చ్ పోర్టల్ ఓపెన్ చేసి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీ రేషన్ కార్డు డీటెయిల్స్ అనేది మీకు పూర్తిగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ గనక మీకు కీ రిజిస్టర్ నంబర్ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ అక్టోబర్లో రేషన్ బియ్యం అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరికైనా సరే కీ రిజిస్టర్ నంబర్ గనక రానట్లయితే మీకు ఖచ్చితంగా నవంబర్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా చాలామంది మేజర్గా ఏమని కామెంట్ చేస్తున్నారు అని అంటే ఈ రేషన్ కార్డుకి ఇంకా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చా అని చాలామంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అయితే అమలులో ఉంది. మీరు ఎవరైనా సరే రేషన్ కార్డులో నుంచి పేరు డిలీట్ చేయించే వాళ్ళు కానీ ఈ రేషన్ కార్డులో యాడ్ చేయించే వాళ్ళు కానీ లేదంటే సపరేట్ రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసే వాళ్ళైనా సరే వెయిట్ చేయండి. ఎందుకనంటే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పుడు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతానికి ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ సైట్ అయితే క్లోజ్ అయిందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ కార్డులో నుంచి పేరు తొలగించాలనుకున్నా, సపరేట్గా అప్లికేషన్ చేయాలి అనుకున్నా, ఉన్న రేషన్ కార్డులో పేరు ఎక్కియాలనుకున్న వాళ్ళు మీరైతే ఎలక్షన్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు డిలీట్ చేయించినట్లయితే మీకు అనవసరంగా పేరు అయితే వెళ్ళిపోతుంది, మీకైతే రేషన్ అనేది రావడం అయితే జరగదు. అందుకే ఎలక్షన్ అయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఈ రేషన్ కార్డుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. కొత్త రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి సెప్టెంబర్లో రేషన్ బియ్యం రాని వాళ్ళకి అక్టోబర్లో వస్తాయి, అక్టోబర్లో రాని వాళ్ళకి నవంబర్లో అయితే 100% వస్తాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ అయితే చేయండి. ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఇదివరకే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఆ వీడియోస్ అయితే చూడండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ స్కీమ్స్కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.